సాగర్ పేరెంట్స్ని శోభ కించపరిచి మాట్లాడ్డంతో ఆమెకి పనిష్మెంట్ విధించాలనుకుంటాడు నందకిషోర్. కాని అతనికి అరవింద, అనిరుద్లు అడ్డుపడతారు. శోభ మాత్రం వాళ్ళిద్దరినీ లెక్క చేయకుండా తనని చంపేయమని నందకిషోర్ని కోరుతుంది. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎందుకు నాన్నగారిని అలా రెచ్చగొడుతున్నావు అని కంగారుగా అరిచింది రజని. అవును శోభ, నీ నోటిని అదుపులో ఉంచుకోవడం నేర్చుకో అని శోభ భుజం మీద చేతులు వేసి ఆమె వైపు జాలిగా చూస్తూ చెప్పింది అరవింద. నాన్న కావాలనుకుంటుంది అదే కదా, నన్ను చంపాలనుకుంటున్నారు. చంపేయమను, ఈసారైనా నేను నాన్న కోరిక తీర్చాలి అనుకుంటున్నాను అని భుజాలు ఎగరేస్తూ కేర్లెస్గా చెప్పింది శోభ. ఎందుకింత పంతం? అసలు నువ్వేం ఆలోచిస్తావ్? ఎంత చెప్పినా అర్థం చేసుకోవేంటి అని విసుగ్గా ప్రశ్నించింది అరవింద. నాన్న కావాలనుకుంటుంది అదే కదా, నన్ను చంపాలనుకుంటున్నారు. చంపేయమను, ఈసారైనా నేను నాన్న కోరిక తీర్చాలి అనుకుంటున్నాను అని భుజాలు ఎగరేస్తూ కేర్లెస్గా చెప్పింది శోభ. ఎందుకింత పంతం? అసలు నువ్వేం ఆలోచిస్తావు? ఎంత చెప్పినా అర్థం చేసుకోవేంటి అని విసుగ్గా ప్రశ్నించింది అరవింద. అక్కా, ఈరోజు నా మనసులో ఉన్న ప్రశ్నలు అన్నింటినీ అడిగేస్తాను. నన్ను మీరెవరూ కంట్రోల్ చేయడానికి వీల్లేదు. అనిరుద్ గారు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నారో నీకు తెలీదా? నువ్వు ఆయన్నే పెళ్లి చేసుకోబోతున్నావని ఇంట్లో అందరూ అనేవాళ్ళు, అవునా కాదా అని అరవింద కళ్ళలోకి చూస్తూ సూటిగా ప్రశ్నించింది శోభ. వాటి గురించి ఇప్పుడెందుకు శోభ? నీ క్వశ్చన్స్కి నేను తర్వాత తీరిగ్గా ఆన్సర్ చేస్తాను. ఇప్పుడు నాన్నగారికి సారీ చెప్పు అని సీరియస్గా అంది అరవింద. ఆమె మాటలు విన్న శోభ చిన్నగా నిట్టూర్చి, నువ్వు అనిరుద్ గారిని రిజెక్ట్ చేయడమే కాదు, ఆయన ఫ్యామిలీ మొత్తం నాశనమైపోయినా సరే ఒక్కసారి కూడా తన మీద జాలి చూపించలేదు. ఎందుకని? నిజంగానే నువ్వు కూడా ఆ సాగర్ గారిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా? నువ్వు వాడి మీద మోజుపడ్డావా అని అరవింద వైపు అసహ్యంగా చూస్తూ అడిగింది శోభ. ఆమె మాటలు వినగానే అక్కడ ఉన్న అందరూ మొహాలు ఇబ్బందిగా పెట్టారు. అరవింద అడుగులు వెనక్కి వేసింది, కాని ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి. అది చూసిన నందకిషోర్ మొహం కోపంతో ఎర్రబడింది. ఈ రోజు నా చేతిలో దెబ్బలు తినకుండా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళేలా లేవు అంటూ గార్డు తెచ్చిన కొరడాని గాలిలో ఊపుతూ శోభ వైపు అడుగులు వేశాడు నందకిషోర్. నేను చెప్పిందాంట్లో అని శోభ తన మాటలను పూర్తి చేయకముందే నందకిషోర్ తన చేతిలో ఉన్న కొరడాని జల్లుమనిపించాడు. ఆ శబ్దానికి నందకిషోర్ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు అక్కడ ఉన్న గార్డ్స్ కూడా కళ్ళు గట్టిగా మూసుకున్నారు. శోభ ధరించిన తెల్లని కుర్తా రక్తంతో తడిసి ముద్దయింది. అయినా సరే ఆమె ఆ బాధను పంటి బిగువున భరిస్తూ ఉంది, కాని చిన్న శబ్దం కూడా చేయలేదు. మొదటిసారి శోభ అంత స్ట్రాంగ్గా ఉండడం అక్కడ ఉన్న అందరూ చూస్తూ ఉన్నారు. మరోసారి నందకిషోర్ చేతిలో ఉన్న కొరడా శోభ శరీరాన్ని తాకుతుంది అనగా గాల్లోనే అతని చేతిని మురళీధర్ గట్టిగా పట్టుకున్నాడు. నందా, మంచికి చెడుకి తేడా తెలియని వయసులో ఉంది నీ కూతురు. ఆమె చిన్నప్పటి నుండి ఒక విషయాన్ని బలంగా నమ్ముతూ వచ్చింది. ఇప్పుడది జరగకపోయేసరికి ఇలా విపరీతంగా ప్రవర్తిస్తూ ఉంది. తనని క్షమించి వదిలేసేయ్ అని సున్నితంగా చెప్పాడు. లేదు మురళీధర్, ఇదంతా నా తప్పే. నేను పెద్ద కూతురు విషయంలో చిన్నప్పటి నుండి కొంచెం స్ట్రిక్ట్గా వ్యవహరించాను, కాని శోభను మాత్రం చాలా గారం చేస్తూ వచ్చాను. అందుకే ఇలా తయారైంది. అవతల వ్యక్తి మనసును గాయపరచడంలో పీహెచ్డీ చేసింది అని శోభ వైపు చిరాగ్గా చూసి తలదించుకున్నాడు నందకిషోర్. చాలు నందా అని మురళీధర్ నందకిషోర్ భుజం తడుతూ, మన వయస్సు ఒకసారి గుర్తు చేసుకో. ఇలాంటివి ఎన్నో దాటుకొని ఇంతవరకు వచ్చాము. వాటి ముందు ఈ చిన్నపిల్ల మాటలెంత? నాకు సంబంధించినంత వరకు ఇది పిల్లల విషయం. ఇందులో మనం జోక్యం చేసుకోకూడదు. వాళ్లే తేల్చుకుంటే మంచిది అని అన్నాడు. ఆ మాటలకి నందకిషోర్ గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. అతనికి తర్వాత ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. మురళీధర్ మాత్రం తల తిప్పి అనిరుద్ వైపు చూస్తూ, సాగర్కి నీకు మధ్య ఎందుకు గొడవ జరిగిందో తప్పప్పులు ఎవరివో నాకు సరిగ్గా తెలీదు, కాని ఒక్క విషయం మాత్రం నమ్మకంగా చెప్పగలుగుతాను. ఒక వ్యక్తి తప్పు చేయలేదు అంటే నా కొడుకు అతని జోలికి వెళ్ళడు. దూరదృష్టి లేనివాళ్లు నా కొడుకు మనసుని ఎప్పుడూ అర్థం చేసుకోలేరు. ఒకవేళ నిజంగానే తను తప్పు చేసి ఉంటే నువ్వు ఏ శిక్ష విధించినా దానికి అతను అర్హుడే
అని ప్రశాంతంగా వివరించాడు. అతని మాటలు అక్కడ ఉన్న అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. అతను తన కొడుకు ప్రాణాలను కొంచెం కూడా లెక్క చేయట్లేదని అక్కడున్న వాళ్ళందరూ అనుకున్నారు. అతని మాటల్లోని అంతరార్థం కేవలం నందకిషోర్కి మాత్రమే అర్థమైంది. దాంతో మురళీధర్పై తనకి ఉన్న రెస్పెక్ట్ మరింత ఎక్కువైంది. శోభ, సెకండ్ ఫ్లోర్లో ఉన్న రూంలో 6 నెలల పాటు నిన్ను బంధిస్తాను. నువ్వు బయటకి అడుగు పెట్టడానికి వీల్లేదు అని సీరియస్గా చెప్తూ నందకిషోర్ శోభ చేయి పట్టుకుని ఆమెను అక్కడి నుండి ఈడ్చుకెళ్ళిపోయాడు. తర్వాత నెమ్మదిగా ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోయారు. సాయంత్రం అవుతూ ఉండడంతో సంధ్య సూర్యుణ్ణి చూసి చిన్నగా నవ్వుతూ తన చేతిలో బ్యాగ్ని మరింత గట్టిగా పట్టుకుని నందకిషోర్ విల్లా వదిలి వెళ్ళిపోయాడు అనిరుద్. అతను సాగర్ కోసం వెళ్ళాడో లేదా ఇంకా దేనికోసమైనా సమాధానం వెతుకుతూ వెళ్ళాడో ఎవరికీ తెలీదు. మరోవైపు సాగర్ 4 రోజుల నుండి ఐరన్ ఈవిల్ అలయన్స్లోనే సమయం గడుపుతూ ఉన్నాడు. 5వ రోజు ఉదయం ఎప్పటిలాగే అక్కడ గార్డెన్స్లో ఉన్న హెర్బ్స్ను పరిశీలించడానికి సిద్ధమయ్యాడు సాగర్. అంతలో ఒక సైనికుడు అతని దగ్గరికి వచ్చి వినయంగా నమస్కరించాడు. నాతో ఏదైనా చెప్పాలా? గంభీరంగా అడిగాడు సాగర్. ఆ సైనికుడు మాత్రం ఏమీ మాట్లాడకుండా తన చేతిలో ఉన్న చిన్న సిల్వర్ బాక్స్ని సాగర్ చేతిలో పెట్టాడు. ఎంత ట్రై చేసినా సరే సాగర్ దాన్ని ఓపెన్ చేయలేకపోయాడు. అంతలో అకస్మాత్తుగా అతని పెదవులపై చిరునవ్వు మెరిసింది. సాగర్ తన స్పిరిచువల్ ఎనర్జీని తన నుదిటిపై కేంద్రీకరించి సిల్వర్ బాక్స్ వైపు చూశాడు. అప్పుడు అకస్మాత్తుగా అతని చేతిలో ఉన్న సిల్వర్ బాక్స్ ధూళిలాగా మారిపోయింది. అప్పుడు గాలిలో అతని కళ్ళ ముందు కొన్ని అక్షరాలు మెరిశాయి. వాటితో పాటు అలయన్స్ లీడర్ స్వరం కూడా అతని చెవులను తాకింది. ఈ రోజు నుండి నువ్వు క్యాంపింగ్ సైట్లో ఏదో ఒక టెంట్లో తల దాచుకొని అక్కడ ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ నాకందిస్తూ ఉండు. ముఖ్యంగా కశ్యప్, ముకుందలు ఏమనుకుంటున్నారో నాకు తెలియాలి అని చెప్పాడు అలయన్స్ లీడర్. ఆ తర్వాత 2 నిమిషాల పాటు గాలిలో తేలిన ఆ అక్షరాలు బూడిదైపోయాయి. ఎప్పుడెప్పుడు అక్కడి నుండి బయట పడదామా అనుకున్న సాగర్ అలయన్స్ లీడర్ పంపిన మెసేజ్ చూడగానే ఊపిరి పీల్చుకున్నాడు. మరో క్షణం కూడా ఆలస్యం చేయకుండా హెడ్ క్వార్టర్స్ వదిలి క్యాంపింగ్ సైట్కి చేరుకున్నాడు. క్యాంపింగ్ సైట్లోని టెంటు ముందు నుంచొని దూరంగా ఏం జరుగుతుందో గమనిస్తూ ఉన్నాడు సాగర్. అంతలో ఒక బలమైన చేయి అతన్ని లోపలికి లాగేసింది. మురారి, పిలిస్తే వచ్చేవాడిని కదా, పారిపోతానన్నట్టు ఎందుకంత బలంగా లాగావు అని నవ్వుతూ అన్నాడు సాగర్. అతని మాటలేవి పట్టించుకోకుండా ఏమైపోయావు ఎన్ని రోజులు అని కంగారుగా అడిగాడు మురారి. జస్ట్ అలా వాకింగ్ చేద్దామని వెళ్ళాను అంతే, నీకేమైంది అని మురారి కంగారు చూసి కనుబొమ్మలు ఎగరేశాడు సాగర్. 3 రోజుల ముందు మైలు మనపై తీవ్రమైన దాడి చేశారు. అదృష్టం కొద్దీ టైంకి వసు ఫ్యామిలీ వాళ్ళు వచ్చి వాళ్ళని అడ్డుకున్నారు. కానీ ఏవో కొన్ని సీక్రెట్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఇంకో 2 రోజుల్లో మీటింగ్ ఉందని అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. కానీ ఆ మీటింగ్ ఎవరు అరేంజ్ చేస్తున్నారో దేనికోసమో తెలీదు అని చెప్పాడు మురారి. కాని ఆ సమయంలో అతని నుదిటి నుండి చెమటలు కారడం గమనించిన సాగర్ అయోమయంగా మొహం పెట్టి, అదంతా సరే కాని నువ్వెందుకింత టెన్షన్ పడుతున్నావు అని అడిగాడు. వసు ఫ్యామిలీ వాళ్ళు ఇక్కడ ఉన్నారు అని గట్టిగా అరిచాడు మురారి. అయితే ఏంటి అని అంతే గట్టిగా ప్రశ్నించాడు సాగర్. వాళ్ళతో మనకి ఏమన్నా మంచి రిలేషన్ ఉందనుకుంటున్నావా? వాళ్ళ వారసుని చితకొట్టొచ్చావు నువ్వు. వాళ్ళు కన్ఫర్మ్గా మన మీద పగబట్టి ఉంటారు. ఒకవేళ వాళ్ళందరూ మన మీద దాడి చేస్తే ఏంటి పరిస్థితి? నీ దగ్గర ఏదైనా ప్లాన్ ఉందా అని యాంగ్షియస్గా అడిగాడు మురారి. అతను ఇప్పటివరకు దేని గురించి భయపడుతున్నాడో సాగర్కి అర్థమైంది. అతను మురారి మెడ చుట్టూ చేయి వేసి ఎదురుగా మైలను పెట్టుకొని, మనల్ని ఎవడూ చూడడు, వాళ్ళకి మన గురించి ఆలోచించే టైం కూడా దొరకదు, నువ్వేం టెన్షన్ పడకు అంటూ కన్ను గీటాడు. మన జాగ్రత్తలో మనం ఉంటే మంచిది అని అన్నాడు మురారి. నేను ఏదో ఒకటి ఆలోచిస్తాలే. ఇంతకీ డాన్ హాల్ వాళ్ళు ఇక్కడికి వచ్చారా అని పెదవులు తడుపుకుంటూ అడిగాడు సాగర్. హా, వచ్చారు. వాళ్ళెవరూ బయట వాళ్లతో పెద్దగా మాట్లాడలేదు. డాన్ హాల్ ఈసారి 2000 మంది ఆల్కమిస్ట్లని వెంటబెట్టుకొచ్చింది. అన్ని రకాల హెర్బ్స్ తీసుకొచ్చినట్టున్నారు. మన క్యాంపింగ్ సైట్కి రైట్ సైడ్లో ఉన్న 100 ఎకరాల భూమి మొత్తం వాళ్ళ హెర్బ్స్తోనే నిండిపోయి ఉంది.
అని చెప్పాడు మురారి. అతని మాటలు విన్న సాగర్ చిన్నగా తల ఊపాడు. మురారి బెడ్పై పడుకొని తన చుట్టూ ఉన్న దుప్పటి అడ్జస్ట్ చేసుకొని పడుకోవడానికి సిద్ధమయ్యాడు. అంతలో అకస్మాత్తుగా సాగర్ వైపు తిరిగి, ఇక్కడికి వచ్చినప్పటి నుండి వాళ్ళు పని చేస్తూనే ఉన్నారు. మనకి టైం దొరికినప్పుడు వెళ్లి వాళ్ళని పలకరించి వద్దాం. డాన్హాల్ అమ్మాయిలు అప్సరసలను మించిపోయారు అంటూ చిన్నగా నవ్వాడు. సాగర్ కూడా గట్టిగా నవ్వాడు. కాని దానికి కారణం మురారి మాటలు కాదు. అతను వసు ఫ్యామిలీ కంటే ఎక్కువగా డాన్హాల్ వాళ్ల గురించి భయపడుతున్నాడు. అలాంటిది నేరుగా వాళ్ల దగ్గరికి వెళ్దాము అని మురారి అనేసరికి పోయిపోయి పులి నోట్లో తల పెట్టమన్నట్టు సాగర్కి అనిపించింది. కొన్ని క్షణాలపాటు ఆ ప్రదేశాన్ని నిశ్శబ్దం కమ్మేసింది. సాగర్ ఏదో డీప్గా ఆలోచించడం మొదలుపెట్టాడు. మురారి అప్పుడే నిద్రలోకి జారుకుంటున్నాడు. అంతలో ఎవరో అతన్ని కాలిపై బలంగా తన్నడంతో కళ్ళు తెరిచి, ఎందుకు సాగర్ డిస్టర్బ్ చేస్తున్నావ్ అని బద్ధకంగా అన్నాడు. ఎప్పుడూ ఇలా పందిలా పడుకోవడం కాదు, నాతోరా అని మురారి చేయి పట్టుకొని పైకి లేపుతూ అన్నాడు సాగర్. కాని మురారి మాత్రం మంచం పైనే అటూ ఇటూ దొర్లుతూ, ఎక్కడికి, నా చేయి వదులు అని అన్నాడు. నిన్ను మత్తెక్కించిన డాన్హాల్ వాళ్ల దగ్గరికి. నేను వాళ్ళతో ఇంపార్టెంట్ డీల్ కుదుర్చుకోవాలి అనుకుంటున్నాను అని నవ్వుతూ అన్నాడు సాగర్. అదే సమయంలో మరొక టెంట్లో కశ్యప్ ముకుందలతో పాటు 10 సెక్టార్లకు చెందిన లీడర్స్ ఒక వ్యక్తికి అతిథి మర్యాదలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు అతనికి ఇచ్చే ఇంపార్టెన్స్ చూస్తుంటేనే అతను వసు ఫ్యామిలీ నుండి వచ్చాడని స్పష్టంగా అర్థమవుతుంది. అతనే ప్రస్తుతం వసు ఫ్యామిలీని లీడ్ చేస్తున్న ధరణీధర్. అతనితో పాటు మధ్య వయసులో ఉన్న ఒక వ్యక్తి కూడా ఆ టెంట్ లోపల ఉన్నాడు. అతని మొహం చాలా గంభీరంగా కనిపిస్తుంది. అతని డాన్హాల్ మాస్టర్ లార్డ్ హంటర్. మైలు పెట్టిన కండిషన్స్ గురించి ఇక్కడ ఉన్న అందరికీ బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ సమయంలో మీటింగ్ అరేంజ్ చేయడానికి ముఖ్య కారణం వాళ్ళ కండిషన్స్ గురించి మీ ఒపీనియన్స్ తెలుసుకోవడమే అని లో వాయిస్లో అన్నాడు ముకుంద. 3 రోజుల క్రితం జరిగిన దాడి తర్వాత మైలు లాంగ్వేజ్ అకాడమీ వాళ్లతో ఒక సీక్రెట్ మీటింగ్ ని అరేంజ్ చేశారు. యుద్ధంలో మరణాల సంఖ్య తగ్గించడానికి వాళ్ళు ఒక ప్రణాళికను సిద్ధం చేశారు. ఇరు వర్గాల నుండి కేవలం 50 మంది యోధులు మాత్రమే యుద్ధభూమిలో తలపడతారు. చివరకు ఎవరి సైనికులు ప్రాణాలతో మిగిలి ఉంటే వాళ్లే యుద్ధంలో గెలిచినట్టు ప్రకటిస్తారు. కాని అక్కడ యోధులందరూ కూడా ఒకటే స్థాయికి చెందినవారు అయి ఉండాలి. ముకుంద అడిగిన ప్రశ్న గురించి కాసేపు ఆలోచించిన వీరేంద్ర కళ్ళు పైకెత్తి అక్కడ ఉన్న అందర్నీ చూస్తూ, ఇందులో మనం పెద్దగా నష్టపోయేది ఏమీ ఉండదు. మన వైపు ఉండే పవర్ఫుల్ యోధులందరూ యుద్ధభూమిలో అడుగు పెట్టారు కాబట్టి ప్రాణాలతోనే మిగిలి ఉంటారు. కాని మైలు మనల్ని మోసం చేయరు అని నమ్మకమేంటి అని అనుమానాన్ని వ్యక్తపరిచాడు. వాళ్ళు ఇప్పుడు ఉన్న కొత్త జనరేషన్ని, ఇప్పుడిప్పుడే కల్టివేషన్ మొదలుపెట్టిన వాళ్ళని యుద్ధానికి సిద్ధమవ్వమని చెప్పారు. వాళ్ళకి ఏదైనా అయితే ఆ తర్వాత సీక్రెట్ కింగ్డమ్కి భూమి మీద స్థానం ఉండదు అని అన్నాడు బలదేవ్. అక్కడ ఉన్న అందరికీ వాళ్ళ మాటలు సరైనవి అనిపించడంతో వాళ్ళకి సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు. కాని కశ్యప్ మాత్రం డిసప్పాయింటెడ్గా మొహం పెట్టి, మనకి వేరే దారి లేదు. వాళ్ళు పెట్టే కండిషన్స్కి ఒప్పుకోలేదు అంటే అప్పుడు మనవాళ్ళందరూ యుద్ధంలో పాల్గొనాల్సి ఉంటుంది. అప్పుడు అధిక నష్టాన్ని చవిచూసేది మనమే. అంతేకాకుండా యుద్ధం ఎన్ని రోజులు కొనసాగుతుందో కూడా అంచనా వేయడం కష్టం అని అన్నాడు. అనిరుద్ధ్ ఎక్కడికి వెళ్లాడు? సీక్రెట్ కింగ్డమ్ వాళ్ళు మైలు పెట్టిన కండిషన్స్కి ఒప్పుకుంటారా? డాన్హాల్ వాళ్లతో సాగర్ ఎలా డీల్ చేయబోతున్నాడు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.